So, app registrations గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, లైక్ అజ్యూర్ ఏడి అథెంటికేషన్ ఫర్ అప్లికేషన్స్ అని చెప్పేసి. సో ఆ యాప్ రిజిస్ట్రేషన్స్ ని మనం ఇంకొక నేమ్ కూడా కాల్ చేస్తామండి. యూజువల్లీ కాల్ ఇట్ as సర్వీస్ ప్రిన్సిపల్. యాప్ రిజిస్ట్రేషన్స్ ఆర్ సర్వీస్ ప్రిన్సిపల్. సో సర్వీస్ ప్రిన్సిపల్ అంటాం. సో ఈ సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మనం సో లైక్ అజ్యూర్ డెవాప్స్ లో మనం అథెంటికేషన్ అవుతాం. లెట్ మీ షో యు క్లారిటీ. సో ఇది మన అజ్యూర్ డెవాప్స్ అండి. సో లెట్ మీ గో హియర్. మనకి డిప్లాయ్మెంట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామండి? రిలీజ్ పైప్ లైన్స్ అండ్ బిల్డ్ చేయడానికి పైప్ లైన్స్ అండ్ డిప్లాయ్ చేయడానికి రిలీజ్ పైప్. సో ఈ రిలీజ్ పైప్ లైన్స్ ద్వారా మనం కోడ్ అనేది మనం డిప్లాయ్ చేస్తాం. So this is our release pipeline, web app-cd. సో ఈ వెబ్ app-cd ద్వారా మనం డిప్లాయ్ చేస్తాం కోడ్. సో ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే కదండి, అజ్యూర్ సబ్స్క్రిప్షన్. సో అజ్యూర్ డెవాప్స్ నుంచి అజ్యూర్ కి డిప్లాయ్ చేయాలంటే మనకు ఒక కనెక్టివిటీ అనేది కావాలి. సో ఆ కనెక్టివిటీ ఎలా వస్తుందంటే లైక్ యూజింగ్ ది సబ్స్క్రిప్షన్. సో మన అజ్యూర్ సబ్స్క్రిప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇది ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే యూజింగ్ ద సర్వీస్ ప్రిన్సిపల్. సర్వీస్ ప్రిన్సిపల్ ని యూజ్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేస్తాం. యూజింగ్ దిస్ విల్ కాన్ఫిగర్ ద కనెక్టివిటీ బిట్వీన్ ద అజ్యూర్ డెవాప్స్. సో సర్వీస్ ప్రిన్సిపల్ ని యూజ్ చేసుకొని మనం కనెక్టివిటీ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఒక యాప్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేద్దాం అండ్ దెన్ విల్ హ్యావ్ ఏ కనెక్టివిటీ బిట్వీన్ ద అజ్యూర్ డెవాప్స్ అండ్ అజ్యూర్. సో వీ షుడ్ మస్ట్ లైక్ మీకు కంపల్సరీగా తెలియాలండి అది ఎలా కాన్ఫిగర్ చేస్తాము ఏంటి. ఓకే, సబ్స్క్రిప్షన్ ఇస్ డిసేబుల్. Guys, does anyone have other subscription? Azure Active Directory లో మనం యాప్ రిజిస్ట్రేషన్ యూజ్ చేస్తాం, కనెక్ట్ అవుతాం. So we have app registrations. సో మనకి ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్స్ ఏమీ లేవు. We need to register our application. So we will click on new registration. I'm not sure whether we will be able to create because మన యాప్ లైక్ సబ్స్క్రిప్షన్ అనేది డిసేబుల్ అయింది కదా. సో సర్వీస్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తాను. సో and we don't have any URL. I will just register. Yeah, register. సర్వీస్ ప్రిన్సిపల్ అనేది రిజిస్టర్ చేసుకున్నామండి. సో దీనికి సర్వీస్ ప్రిన్సిపల్ యూజువల్గా ఏముంటాయి? క్లయింట్ ఐడి. సో విల్ నోట్ దట్ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్. సో క్లయింట్ సీక్రెట్ మనకి ఇక్కడ ఉంటుంది సీక్రెట్స్ లో. సో న్యూ సీక్రెట్ అండ్ న్యూ 1 year మెన్షన్ చేసుకుని యాడ్ చేస్తాను నేను. యాడెడ్ 1 సీక్రెట్. ఇవైతే నా సీక్రెట్ అండి, వాల్యూ ఉంది కదా. సో ఈ సీక్రెట్ నేను కాపీ చేసుకుంటాను. సో మై క్లయింట్ సీక్రెట్ ఇస్ దిస్. సో క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ మనకు ఉన్నాయి. అండ్ సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఈ సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని నేను నా అజ్యూర్ డెవాప్స్కి అజ్యూర్కి కనెక్టివిటీ ఉంటుందని చెప్పాను. సో లెట్ మీ ట్రై దట్. సో ఎలా కనెక్టివిటీ అనేది వస్తుందో చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అజ్యూర్ డెవాప్స్. సో
సో మనకి ఇది సబ్స్క్రిప్షన్ ఉంది కదండి, Azure సబ్స్క్రిప్షన్. విల్ క్లిక్ ఆన్ మేనేజ్. సో మేనేజ్ మీద క్లిక్ చేస్తే మనకి అది కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. We can configure this. So this is the existing configuration. So what I will do is I'll create new. So already నాకు ఇంత ముందు ఉన్న సబ్స్క్రిప్షన్స్ అండి, Azure సబ్స్క్రిప్షన్స్ ఇవ్వాలి. సో I want to create new subscription. సో న్యూ సర్వీస్ కనెక్షన్ క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ Azure రిసోర్స్ మేనేజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మనం సర్వీస్ ప్రిన్సిపల్ Azure లో యాప్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఒక సర్వీస్ ప్రిన్సిపల్ యాప్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకొని అక్కడ వచ్చిన క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ తీసుకొని నేను Azure DevOps లో సర్వీస్ కనెక్షన్స్ అనేది క్రియేట్ చేస్తాను. సర్వీస్ కనెక్షన్ యూజ్ చేసి పర్పస్ ఏంటంటే సర్వీస్ కనెక్షన్ కనెక్టివిటీ బిట్వీన్ Azure DevOps అండ్ Azure. సో న్యూ సర్వీస్ కనెక్షన్ అండ్ Azure రిసోర్స్ మేనేజర్. నెక్స్ట్ చూడండి, నేను న్యూ సర్వీస్ కనెక్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ Azure రిసోర్స్ మేనేజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ కనెక్టివిటీ. సో Azure రిసోర్స్ మేనేజర్ అని సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ అని అన్నది మనం క్రియేట్ చేసింది కూడా అదే కదా, సర్వీస్ ప్రిన్సిపల్. మనకు ఆటోమేటిక్ వద్దండి, విల్ క్రియేట్ ఇట్ మాన్యువల్ గా మన సర్వీస్ ప్రిన్సిపల్ అనేది చేద్దాం ఒకసారి. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి Azure క్లౌడ్, ఎస్ అవర్స్ ఇస్ Azure క్లౌడ్. సో చైనా క్లౌడ్, యూఎస్ అవన్నీ ఉంటాయి, బట్ అవర్స్ ఇస్ Azure క్లౌడ్. మన సబ్స్క్రిప్షన్ అండ్ మన సబ్స్క్రిప్షన్ ఐడి అడుగుతున్నాడు అండి. దే ఆర్ ఆస్కింగ్ అవర్ సబ్స్క్రిప్షన్ ఐడి. సో మన సబ్స్క్రిప్షన్ ఐడి ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ, విల్ గో బ్యాక్. సో విల్ గో టు ద రిసోర్స్ గ్రూప్, విల్ గెట్ ఇట్ హియర్. సో సబ్స్క్రిప్షన్ ఐడి అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. సో సబ్స్క్రిప్షన్ ఐడి కాపీ, చూడండి సబ్స్క్రిప్షన్ ఐడి నుంచి కాపీ చేసుకుంటున్నాను. కాపీ అయింది, నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను పక్కన. సో దిస్ ఈస్ మై సబ్స్క్రిప్షన్ ఐడి. సో సబ్స్క్రిప్షన్ ఐడి ఇక్కడ పేస్ట్ చేస్తాను అండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ నేమ్ ఏంటి? మైన్ ఈస్ ఫ్రీ ట్రయల్. ఫ్రీ ట్రయల్ అండి. అండ్ మన సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అంటండి. మన సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అంటే ఏంటంటే ఇదండి, దిస్ ఈస్ అవర్ క్లయింట్ ఐడి. సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అంటేనే క్లయింట్. సో క్లయింట్ ఐడిని పేస్ట్ చేయాలి. కాపీ చేశాను ఇక్కడ నుంచి, అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో దిస్ ఈస్ మై సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అండ్ ద కీ ఏంటో చూద్దాం. సో దిస్ ఈస్ మై క్లయింట్ సీక్రెట్. సో సర్వీస్ ప్రిన్సిపల్ కీ అంటే క్లయింట్ సీక్రెట్ అండి. సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అంటే క్లయింట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ కీ అంటే సర్వీస్ క్లయింట్ సీక్రెట్. సో ఇప్పుడు నేను రెండు పేస్ట్ చేశాను. ఓకే, ఇట్ ఈస్ ఆస్కింగ్ మై టెనెంట్ ఐడి. టెనెంట్ ఐడి అడుగుతున్నాను. సో వేర్ ఐ విల్ గెట్ టెనెంట్. సో నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను టెనెంట్ అని. టెనెంట్ ఐడి సెర్చ్ చేస్తాను. మీకు 2 ways లో వస్తుందండి టెనెంట్ అంటే, లైక్ మీకు 2 ways లో ఐడెంటిఫై చేయొచ్చు టెనెంట్ ఐడిని. సెర్చ్ చేయొచ్చు. వన్ ఈస్ Azure యాక్టివ్ డైరెక్టరీలో ఉంటుంది, లేదా టెనెంట్ ప్రాపర్టీస్లో. సో చూడండి ఇక్కడ టెనెంట్ ప్రాపర్టీస్లో టెనెంట్ ఐడి అనేది ఉంటుంది. ఐ విల్ కాపీ దిస్ టెనెంట్ ఐడి. టెనెంట్ ఐడిని కాపీ చేసుకుంటాను. సో ఐ విల్ పేస్ట్ ఇట్. సో ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చానండి. ఏమి డీటెయిల్స్ ఇచ్చాను? నేను ఇక్కడ Azure క్లౌడ్ సెలెక్ట్ చేసుకున్నాను, సబ్స్క్రిప్షన్ ఐడి, సబ్స్క్రిప్షన్ నేమ్, అండ్ సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ కీ, అండ్ మై టెనెంట్ ఐడి. సో ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అనేది చూద్దాం. ఐ విల్ వెరిఫై. చూడండి ఏముంటుంది, ఫెయిల్డ్ టు క్వైరీ సర్వీస్ కనెక్షన్ అంటే ఆథరైజేషన్ ఫెయిల్డ్ అంటుంది. does not have authorization to perform an action. సో దీనికి యాక్సెస్ లేదంటండి మన సబ్స్క్రిప్షన్. సో గైస్ ఇప్పుడు మీకు సబ్స్క్రిప్షన్కి యాక్సెస్ లేకపోతే మనం ఏం చేసామండి, నాట్ హ్యావింగ్ యాక్సెస్ టు మై సబ్స్క్రిప్షన్, వాట్ డు ఇట్ వి డూ? సబ్స్క్రిప్షన్కి యాక్సెస్ లేకపోతే ఏం చేశానండి, మీకు యాక్సెస్ కంట్రోల్లోకి వెళ్ళి మీకు సబ్స్క్రిప్షన్కి యాక్సెస్ ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు నేను ఒక రిసోర్స్ గ్రూప్కి వెళ్తాను, ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ ఉంది. ఈ యాక్సెస్ కంట్రోల్కి వెళ్ళి నేను యాక్సెస్ ఇచ్చాను. ఐ కరెక్ట్? సో ఇక్కడ మీ సెక్యూరిటీ గ్రూప్ అనేది కూడా ఉంటుంది, ఆ సెక్యూరిటీ గ్రూప్కి యాక్సెస్ ఇచ్చాను. ఇప్పుడు నా సర్వీస్ ప్రిన్సిపల్కి యాక్సెస్ లేదు. ఇక్కడ
ఈ క్లయింట్ ఐడికి యాక్సెస్ లేదండి. క్లయింట్ ఐడి అంటే ఏంటి, మనం రిజిస్టర్ చేసుకుని ఇందాక సర్వీస్ ప్రిన్సిపల్ ఒక రిజిస్టర్ చేసుకున్నాం కదా క్లయింట్ ఐడి, దానికి యాక్సెస్ లేదంటున్నాం. సో దీనికి యాక్సెస్ ఇవ్వము అంటున్నాం. సో ఐ విల్ కాపీ దిస్ ఐడి. ఈ ఐడి ఒకటేనండి. ఓకే, ద క్లయింట్ విత్ ఆబ్జెక్ట్. ఒకవేళ మీ సబ్స్క్రిప్షన్ ఈ సర్వీస్ ప్రిన్సిపల్ ఐడిని కాపీ చేస్తాను చూడండి ఒకసారి. సో సర్వీస్ ప్రిన్సిపల్ ఐడిని కాపీ చేసి ఆ సబ్స్క్రిప్షన్కి యాక్సెస్ ఇస్తాను. I give access to my subscription. This is my subscriptions. So the subscriptions లో this is my free trial. So free trial మీద క్లిక్ చేస్తాను నేను. యాక్సెస్ కంట్రోల్. సో నేను ఇక్కడ యాక్సెస్ ఇస్తాను. So I will provide an access here. So add role assignment. సో రోల్ అసైన్మెంట్ యాక్సెస్ ఇస్తున్నానండి దేనికి, నా సర్వీస్ ప్రిన్సిపల్. ఏం రోల్ సెలెక్ట్ చేస్తున్నాను నేను, కాంట్రిబ్యూటర్. కాంట్రిబ్యూటర్ ఇస్ ఇనఫ్, ఓనర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంట్రిబ్యూటర్ ఇస్తే సరిపోతుంది. ఓనర్ అంటే యూ కెన్ రిమూవ్ ఎవరీ వన్. సో కాంట్రిబ్యూటర్ ఇచ్చి నేను ఆ సర్వ్ క్లయింట్ ఐడి సెర్చ్ చేస్తాను. ఓకే, ఇట్స్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. సో లెట్ మీ మనం ఒకసారి ఆ సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్ కూడా సెర్చ్ చేద్దాం. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఇక్కడ నుంచి కూడా ట్రై చేయొచ్చండి సర్వీస్ ప్రిన్సిపల్ అని. ఇది మన సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే, నేను రిజిస్టర్ చేసిన సర్వీస్ ప్రిన్సిపల్ ఇదండి. నేను నేమ్తో సెర్చ్ చేశాను. సో ఇప్పుడు నేను కాంట్రిబ్యూటర్ రోల్ ఎక్కడ ఇస్తున్నాను, నా సబ్స్క్రిప్షన్ లెవెల్లో యాక్సెస్ కంట్రోల్లో నా సర్వీస్ ప్రిన్సిపల్కి కాంట్రిబ్యూటర్ రోల్ అనేది యాక్సెస్ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను, నా అజ్యూర్ డెవాప్స్ నుంచి నేను నా అజ్యూర్కి కనెక్ట్ అవ్వడానికి నాకు యాక్సెస్ అనేది కావాలి. యాక్సెస్ కావాలంటే నేను ఒక రోల్, ఒక సర్వీస్ ప్రిన్సిపల్ని రిజిస్టర్ చేసుకొని ఆ క్లయింట్ ఐడి, ఆ క్లయింట్ సీక్రెట్తో నేను కనెక్ట్ అవుతున్నాను. అందుకనే ఈ సర్వీస్ ప్రిన్సిపల్ ఏదైతే క్లయింట్ ఐడి అంటున్నామో ఆ సర్వీస్ ప్రిన్సిపల్కి నా ఫస్ట్ నా సబ్స్క్రిప్షన్కి యాక్సెస్ ఇస్తాను. రిజిస్టర్ చేస్తే సరిపోదండి, మన సబ్స్క్రిప్షన్ కూడా యాక్సెస్ ఉండాలి. సేవ్ చేస్తాం. సో చూడండి, ఫెయిల్ టు యాడ్ సర్వీస్ ప్రిన్సిపల్ అట్ ద కాంట్రిబ్యూటర్ ఫర్ దిస్. ఎందుకంటే మన సబ్స్క్రిప్షన్ అనేది డిజేబుల్ అయిందంట. దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద యాక్షన్ ఆన్ ద సబ్స్క్రిప్షన్. సో అందుకని మనం పర్ఫార్మ్ చేయలేము. ఓకే, సో ఇలా మనం సబ్స్క్రిప్షన్ ఇప్పుడు నేను కనెక్టివిటీ ఇచ్చాను కదండి. సో లైక్ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, ఇఫ్ ఆ యాక్సెస్ సక్సెస్ అయితే ఇక్కడ ఏం చేస్తానంటే లైక్ అజ్యూర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి వెరిఫై అండ్ సేవ్ క్లిక్ చేస్తాను. బట్ వెరిఫై వర్క్ అవ్వట్లేదు. సేవ్ వితౌట్ వెరిఫికేషన్ చేద్దాము. ఫర్ నాట్ సేవ్ వితౌట్ వెరిఫికేషన్. దిస్ ఈజ్ అవర్ అజ్యూర్ సబ్స్క్రిప్షన్, అజ్యూర్ సబ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నా పైప్ లైన్స్కి వెళ్ళి రీఫ్రెష్ క్లిక్ చేసి ఇక్కడ నా అజ్యూర్ సబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అజ్యూర్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. సో మన సబ్స్క్రిప్షన్ డిజేబుల్ అయింది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్. సో మనకి ఆ సబ్స్క్రిప్షన్ కనిపించట్లేదు, అది డిజేబుల్ అంటే 1 month కంప్లీట్ అయింది కాబట్టి మనకి వర్క్ అవ్వట్లేదు. బట్ మనకి ఆ సబ్స్క్రిప్షన్ వర్క్ అయితే మనకి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ మనం ఇక్కడ రీఫ్రెష్ చేసి రిసోర్స్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ద లొకేషన్. ఓకే, వీ కెన్ డూ దట్. సో అలా సర్వీస్ ప్రిన్సిపల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలండి. Any doubts, guys, in creating the service principal and providing access to the Azure DevOps? Clear? Okay. So I will hit this. Because మనకి యాక్టివ్ సబ్స్క్రిప్షన్ ఉంటే మనం ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు ఆ యాక్టివిటీ అనేది. బట్ మనకు సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి మనకు ప్రాబ్లం.
సో ఇక్కడ నాకు Azure సబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేను డాలర్ యాప్ అని కాల్ చేసుకుంటున్నాను కదండి. నాకు ఆల్రెడీ ఆ సబ్స్క్రిప్షన్ యాక్టివ్లో ఉంటే నాకు ఏమేమి యాప్ సర్వీసెస్ ఉన్నాయో కనిపించేవి. సో అలా నేను నా యాప్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని డిప్లాయ్ చేస్తాను. ఓకే, క్లియర్ గైస్? సో అలా సబ్స్క్రిప్షన్ సర్వీస్ కనెక్షన్ యూజ్ చేసుకొని Azure DevOps నుంచి Azureకి కనెక్ట్ అవ్వగలం. యూ షుడ్ నో ఇట్ బికాస్ Azure DevOps నుంచే కదా మనం Azureకి డిప్లాయ్ చేస్తాం. సో మీరు కంపల్సరీగా సర్వీస్ కనెక్షన్ రిజిస్టర్ చేసుకొని సర్వీస్ కనెక్షన్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి కంపల్సరీగా యూజింగ్ సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? I don't know whether we can create other services or not. We'll try. సో Azure SQL ఇప్పుడు Azure SQL అనేది ఏంటంటే డేటాబేస్ అండి. సో డేటాబేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి యూజువల్గా అప్లికేషన్ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు దానికి పర్టికులర్గా డేటాబేస్ అనేది ఉంటుందండి. సో డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ లాగిన్ అయ్యారనుకోండి, మీరు లాగిన్ అవుతున్నప్పుడు లైక్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అది కరెక్టా కాదా అని ఎలా వెరిఫై చేసుకుంటుందంటే డేటాబేస్ ద్వారా వెరిఫై చేసుకుంటున్నాను. సో ఆ క్రెడెన్షియల్స్ అన్ని డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి, ఎన్క్రిప్టెడ్ గా ఉంటాయి స్టోర్ అయ్యి. సో అవి అలా వెరిఫై చేసుకొని మీరు కనెక్ట్ అవుతారు. సో ప్రతి అప్లికేషన్ కి ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. సో వెబ్ అప్లికేషన్స్ అన్నిటికీ డేటాబేస్ అనేది ఉంటుంది. సో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే యూజువల్ గా సర్వర్స్ ఉంటాయండి, వీటికి కూడా SQL సర్వర్స్ అని ఉంటాయి. ఇది కూడా పాస్ సర్వీస్. సో దిస్ ఈస్ ఎ పాస్ సర్వీస్. సో పాస్ సర్వీస్ ని యూజ్ చేసుకుని, అంటే పాస్ సర్వీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, వి జస్ట్ యూజ్ ఇట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇట్ విల్ బి మేనేజ్డ్ బై ద Azure, like application and the data will be managed by us. సో పాస్ సర్వీస్ ని మనం యూజ్ చేసుకొని మనం డేటాబేసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. యూజువల్ గా Azure SQL సర్వర్స్ లోనే మనం డేటాబేసెస్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఒక సర్వర్ ఉండాలి, ఆ సర్వర్ లో మనం నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, సో Azure SQL database is like managing the databases and elastic pools. సో డేటాబేస్ మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎలాస్టిక్ పూల్ అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్. సో మేక్ ఇట్ కన్ఫ్యూజ్, బట్ ఎలాస్టిక్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే SQL సర్వర్ ని క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఎలాస్టిక్ పూల్స్ ని క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటాబేసెస్. సో SQL సర్వర్ ఏమో లైక్ మనకి ఒక మెయిన్ సర్వర్, ఇందులో ఎన్ని డేటాబేసెస్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ పూల్ అంటే లైక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ప్రతిదానికి పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మీకు VM కి పర్ఫార్మెన్స్ కోసం ఏం చేసేవాళ్ళు, 2 week కోర్ అలా క్రియేట్ చేసేవాళ్ళు. ఇక్కడ డేటాబేస్ కోసం ఎలాస్టిక్ పూల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఎలాస్టిక్ పూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ DBs. DB పర్ఫార్మెన్స్ కోసం మనం ఎలాస్టిక్ పూల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఆ ఎలాస్టిక్ పూల్స్ లో మన DBs అనేవి ఉంటాయి. సో మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఒకసారి SQL సర్వర్ అనేది క్రియేట్ చేద్దామండి. ఫస్ట్ విల్ క్రియేట్ ద SQL సర్వర్, బట్ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ ఇన్ దిస్ డిజేబుల్ సబ్స్క్రిప్షన్ విల్ ఆల్సో క్రియేట్ ద ఎలాస్టిక్ పూల్ అండ్ డేటాబేసెస్. సో మనకి సబ్స్క్రిప్షన్ ఏంటో తెలియాలి ఫస్ట్, అండ్ అవర్ రిసోర్స్ గ్రూప్. మన సర్వర్కి ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నాం. సో మన Azure SQL సర్వర్కి నేమ్ ఏంటి, న్యూ సర్వర్ అని పెడుతున్నానండి. అండ్ దట్ ఎండ్స్ విత్ new server.database.windows.net.
సో ఇది నా SQL సర్వర్ నేమ్ అండ్ దిస్ ఇస్ మై సబ్స్క్రిప్షన్. సో దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అండి, అడ్మిన్ లాగిన్ అని. సో అడ్మిన్, సో నేను అడ్మిన్ అని ఇస్తున్నాను. సో యువర్ లాగిన్ నేమ్ మస్ట్ నాట్ కంటైన్, ఓకే, they're asking us to have a different name. So SQL admin, yeah, SQL admin అనేది నేను నా యూజర్ నేమ్ అండి. I'll copy it. So this is my user name and దీనికి ఒక పాస్వర్డ్ కూడా ఇదే పెడతాను. I'll try. నేను ఒక ర్యాండమ్ పాస్వర్డ్ పెడతాను. సో ఈ క్లయింట్ ని పాస్వర్డ్ గా యూజ్ చేసుకుంటాను ఫస్ట్ కన్నా. క్లయింట్ ఐడి నా పాస్వర్డ్ అండి. సో నేను నా SQL admin and my password. So next, networking. జస్ట్ ఈ సర్వర్ లోకి లాగిన్ అవుతాను. మీరు డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి అంటే సర్వర్ తోనే కనెక్ట్ అవుతాం. సో అందుకనే మనం సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. ఒక సర్వర్ లో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయండి. సో ఆ డేటాబేసెస్ ని మనం కనెక్ట్ అవ్వాలంటే సర్వర్ కంపల్సరీగా మనకు కావాలి. సో నెక్స్ట్, నెట్వర్కింగ్. సో allow Azure services and resources to connect access. Yes. So నా Azure services కానీ other resources in this Azure are allowed to connect, are allowed to access my SQL server. Okay, దానికోసం allow చేస్తాం. Next, additional date settings. I don't need anything now. Thanks and review and create చేస్తున్నాం. So there are no additional charges. So validation is missing. So basic one. సో మన ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అనేది డిజేబుల్ అయింది కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్. ఓకే, సో ఈ సబ్స్క్రిప్షన్ డిజేబుల్ అయింది కాబట్టి మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. సో అలా మీరు ఒక సబ్స్క్రిప్షన్ అనేది సెలెక్ట్ SQL సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ ద వే యూ కెన్ క్రియేట్ ద SQL సర్వర్. అలా SQL సర్వర్ క్రియేట్ చేసుకున్నాక మనం అందులో డేటాబేసెస్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు SQL సర్వర్ క్రియేట్ చేస్తాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఫర్ SQL సర్వర్ డీటెయిల్స్, మనకి SQL సర్వర్ నేమ్ ఏమి ఇచ్చాం, SQL server dot database dot windows dot net అనుకో ఎగ్జాంపుల్, అండ్ మై యూజర్ నేమ్ ఇస్ SQL admin అండ్ దిస్ ఇస్ మై పాస్వర్డ్. సో ఇలా నాకు డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాను? ఐఎమ్ హ్యావింగ్ దిస్ సర్వర్ అవైలబుల్. హౌ కెన్ ఐ కనెక్ట్ టు మై హౌ కెన్ ఐ కనెక్ట్ టు దిస్ సర్వర్? సో ఎలా కనెక్ట్ అవుతామంటే Azure వాడు ఒక సర్వర్ అనేది అంటే ఇది కనెక్ట్ డేటాబేస్ సర్వర్ ని కనెక్ట్ అవడానికి వాళ్ళు ఒక మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఇచ్చారండి. SSMS అనేది ఒక ఇచ్చారు. SSMS డౌన్లోడ్ ఆల్మోస్ట్ 700 MB వరకు ఉంటుందండి ఫైల్ డౌన్లోడ్ అవడానికి. సో ఈ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది, SSMS. SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, వి కాల్ ఇట్ యాజ్ SSMS. సో ఈ SSMS ద్వారా మనం డేటాబేస్ సర్వర్స్ ని కనెక్ట్ అవుతాము. సో చూడండి, సో SSMS సర్వర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసాక మీకు ఎలా ఉంటుందంటే, సో దిస్ ఇస్ మై SSMS. SSMS అంటే ఇలా ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ 700 MB వరకు ఉంటుంది. సో SSMS ద్వారా మనము SQL సర్వర్స్ ని కనెక్ట్ అవుతాం. ఓకే, SQL సర్వర్స్ ని అలా కనెక్ట్ అవుతాం. గైస్, హౌ డు వి కనెక్ట్? సో SSMS ద్వారా మనం SQL సర్వర్ ని కనెక్ట్ అవుతాం. సో అది ఓపెన్ అయ్యాక మనకి ఏం చేయాలంటే, మనం కనెక్ట్ అవ్వడానికి మనం ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో మన సర్వర్ డీటెయిల్స్, సర్వర్ యూజర్ నేమ్ అండ్ సర్వర్ పాస్వర్డ్. That's it. You can easily connect. Okay. So that we'll try to connect.
Any doubts, guys? Any questions? సో మనం క్రియేట్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి మనం ఒకసారి ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. And thank you very much for joining us in this new Azure Portal How-To video. Today, we learn how to create and query an Azure SQL database. And for that, we have Nina Numa, who is going to show us how to do that. So thank you very much for joining us. Any of the other videos or creating a resource, you're familiar with this experience and basic. Hello, I'm Philip Burton of SQLServer101.com. In this video, which is taken from my new DP900 course, we will be creating an Azure account and then on the cloud, to the subscription. My information with Select Partner Star. Though it is interesting to get information about Azure. So, do you want to start at home, which I generally? So where do you want to be is server ఎలా probably the క్రియేట్ biggest చేస్తామో setting. డేటాబేస్ So, క్రియేట్ do you చేయడానికి want to కూడా start మనకు at ఆప్షన్. home, which I generally do, or బట్ do you మనకి want to start సర్వర్ in అనేది ఫస్ట్ your ఉండాలి అవైలబుల్. own created? సో ఇప్పుడు మనం సర్వర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. క్రియేటెడ్ డేటాబేస్ అంటే లైక్ మనం ఆప్షన్స్ చూద్దాం అట్ ప్రెసెంట్. SQL డేటాబేస్ చూడండి, SQL డేటాబేసెస్. సో డేటాబేసెస్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కెన్ జస్ట్ యాడ్, బట్ we will not be able to create, but we can see the options which are available for creating this. So showing the subscription is disabled, and మనం చూడండి నేను ఒక రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్ దిస్ రిసోర్స్ గ్రూప్ ఐ విల్ గివ్ ద డేటాబేస్ నేమ్ MyDB అని ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాను. MyDB అండ్ చూడండి ఇక్కడ సర్వర్ అడుగుతున్నాను. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ SQL సర్వర్. సో మనం క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు, బట్ వీ హ్యావ్ దిస్ నేమ్. లైక్ మనం ఈ నేమ్తో SQL సర్వర్ క్రియేట్ చేద్దాము. సో నేను ఇందాక చెప్పాను కదా, ఒక సర్వర్లోనే మనం మల్టిపుల్ డేటాబేసెస్ అనేవి క్రియేట్ చేస్తాము అని చెప్తాను. సో దట్ ఈస్ ద వే వీ కెన్ క్రియేట్. సో ఈ సర్వర్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ హియర్. సో ఇక్కడ సర్వర్ని సెలెక్ట్ చేసుకున్నాక సో చూడండి ఇక్కడ యూ వాంట్ టు యూస్ ఎలాస్టిక్ పూల్ ఎలాస్టిక్ పూల్ అని అడుగుతున్నారు. ఎలాస్టిక్ పూల్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్, I want to use elastic pool and I want to create new one. సో నాకు ఫస్ట్ సర్వర్ కావాలండి. సర్వర్ లేకుండా నేను డేటాబేస్ అనేది క్రియేట్ చేయను. అండ్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే సర్వర్ కావాలి. అండ్ ఆ డేటాబేస్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఇప్పుడు మీరు ఒక పేజ్ ఏదైనా లాగిన్ అయ్యారనుకోండి, మీకు వెంటనే లాగిన్ అనేది వెంటనే అయితే డీబీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే మీకు లాగిన్ అనేది వెంటనే అవుతుంది. సపోజ్ మీరు ఒక నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ లాగిన్ అయ్యారంటే ఎగ్జాంపుల్. సో ఆ నెట్ బ్యాంకింగ్ మీరు లాగిన్ అవుతున్నారంటే దట్ అప్లికేషన్ ఈస్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు ద డేటాబేస్. ఆ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి మీ లాగిన్ డీటెయిల్స్ కరెక్ట్ అని వెరిఫై చేసుకుని వెంటనే మీకు రిజల్ట్ అనేది లాగిన్ అవుతుంది వెంటనే. హౌ బేస్డ్ ఆన్ ది డీబీ పర్ఫార్మెన్స్ బాగుండటం వల్ల మీరు కనెక్ట్ అవుతున్నారు ఈజీగా. ఇఫ్ నాట్ మీకు లాగిన్ చాలా టైం పడుతుంది. సో ఆ పర్ఫార్మెన్స్ కోసం మనం ఎలాస్టిక్ పూల్ అనేది యూజ్ చేస్తాం. సో వీ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ ఎలాస్టిక్. ఫస్ట్ సర్వర్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో చూడండి, క్రియేట్ ఎలాస్టిక్ పూల్ అండ్ క్రియేట్ క్లిక్ చేస్తే ఓకే. ఫస్ట్ యూ క్రియేట్ ఎ సర్వర్. సెలెక్ట్ సర్వర్ అండ్ దెన్ యూ క్రియేట్ ద ఎలాస్టిక్ పూల్ అని చెప్పేసి. సో వితౌట్ దిస్ వీ కాంట్
క్రియేటెడ్ డీబీ. సర్వర్ లేకుండా డీబీ క్రియేట్ చేయలేమండి. అండ్ ఆల్సో నాట్ ది ఎలాస్టిక్. అండ్ అలా అవి సెలెక్ట్ చేసుకున్నాక ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి లేవండి. జస్ట్ వీ నీడ్ టు గో ఫర్ సెక్యూరిటీ అండ్ క్రియేట్. నాట్ నౌ. సో అడిషనల్ సెట్టింగ్స్ ఏమి ఉండవండి. సో జస్ట్ గో అండ్ క్రియేట్. అలా క్రియేట్ చేసుకోవచ్చు. We can easily create database. So SSMS open అయింది చూడండి. This is my SSMS. సో చూడండి ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి నాకు ఒక కనెక్ట్ టు సర్వర్. విచ్ సర్వర్? SQL సర్వర్. సో నా సర్వర్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇస్తాను చూడండి. నాకు ఇంతకుముందు సర్వర్ database.windows.net. సో SQL సర్వర్ అథెంటికేషన్, నా యూజర్ నేమ్, నా పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇలా కనెక్ట్ అవుతుంది. సో ఐ కెన్ కనెక్ట్. సో అలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ అవ్వగానే మనకి ఇక్కడ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో. సో నౌ ఇట్ ఈస్ చూడండి, యువర్ క్లయింట్ ఐపీ అడ్రస్ డజంట్ హ్యావ్ యాక్సెస్ టు ది సర్వర్. సో మనకి మన క్లయింట్ ఐపీకి యాక్సెస్ లేదని చెప్తున్నాడు. సైన్ ఇన్ అవ్వమంట, అజ్యూర్కి సైన్ ఇన్ అవ్వమంట. బట్ వీ డోంట్ హ్యావ్ దట్. ఓకే, సో అలా మనం కనెక్ట్ అవుతాం SSMS యూస్ చేసి. ఏ గైస్, సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఏదైనా యూట్యూబ్ వీడియో చూడండి, ఆర్ మీరు నాకు ఏదైనా సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఇప్పుడు మీకు ఉంటే నాకు ఇవ్వండి, నేను చెప్తాను. యూ ఆల్రెడీ హ్యావ్ ద Azure subscription. Yes, does anyone having that? So even though we're going to be creating lots of different things Azure SQL in server connection with an SQL database, and he's if creating the a new resource server. group is A, So to notice all database will name all check server select చేసుకోండి. He's later. creating the server. So I need a Server login, admin server login. password. So I'm going to have my login as DP900. So you can see can't use things like admin, administrator, SA, which is systems admin, and so forth. So I'm going to need So a మనకి password, server and you can username see it password must be అనేది minimum of 8 characters. So this is his Got to server have name and 3 this is his levels of username the and complexity, password. so So uppercase letters, password details lowercase letters, ఇచ్చాక ఇక్కడ numbers, database name and ఇచ్చేసి server non-alphabetic details symbols. So that should be okay. Region. Go for my lot, so UK West. and region as కూడా well, select if I remember. చేసుకుంటాం. ఏ region So I'm going- server create So చేద్దాం. there's my server. So now he I can created create the a server database, and because and he's giving the database name. we'll have a look at And చూడండి Elastic Pools elastic pool later, create we will చేయడానికి just try say చేస్తాం. yes to the సో standard elastic pool compute and సెలెక్ట్ storage. చేసుకోకపోతే కింద చూడండి ఇక్కడ మనకి సో కంప్యూట్ ప్లస్ స్టోరేజ్ అని లెఫ్ట్ సైడ్ లో. సో అది పర్ఫార్మెన్స్ కోసం 10 TTU. ఇక్కడ మీకు VM లోనేమో ఎలా ఉంటుంది, vCore, 4 vCore, 2 vCore, 6 vCore అని కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడ డేటాబేసెస్ కి TTUs అని ఉంటుంది. TTUs 10 TTUs, 20 TTUs, 10 50 కూడా ఉంటుంది, 50 TTUs. సో ఇలా DTUs అని ఉంటుంది. సో డేటాబేస్కి ఏమో DTUs ఉంటాయి, అండ్ DTUs కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది, vCore, 2 vCore, 4, 6, 8, 10, 12 అలా vCores ఉంటాయి. vCore ఏమో లైక్ ఏమంటారు, ఇట్స్ లైక్ ఏ హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ కోసం యూస్ చేస్తారు vCore. అండ్ అంతగా యూస్ లైక్ లో పర్ఫార్మెన్స్ లైక్ అంటే అవి కూడా పర్ఫార్మెన్స్ ఇస్తాయండి DTUs కూడా, కాకపోతే అవి హై యూటిలైజ్డ్ అప్లికేషన్స్ కాకపోతే ఇవ్వరు vCore కొంచెం కాస్ట్లీ అండ్ DTUs కూడా. బట్ యా సపోజ్ ఇప్పుడు మీ అప్లికేషన్ కి యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ యూజర్స్, దెన్ యూల్ యూస్ vCore. అండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ లైక్ మీకు DTUs తోనే మీకు అప్లికేషన్ DB పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, యూ విల్ గో ఫర్ DTUs. సో అలా మనకి డేటాబేస్ లో పర్ఫార్మెన్స్ కోసం DTUs ఆర్ vCore అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు VM కి vCore ఎలా, సారీ VM కి 2 vCore, not able to remember, yeah, 2 vCPUs, 4 vCPUs అని ఎలా ఉంటాయో VMs కి ఇక్కడ vCore, 2 vCore, 4 vCore అని ఉంటాయి. DTUs కూడా ఉంటాయి. సో కొన్ని DTUs చేంజ్ అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా హై పర్ఫార్మెన్స్ కోసం vCore కి స్విచ్ అవుతారు. బట్ అవి ఆ రెండు ఎలాస్టిక్ పూల్స్ లోనే ఉంటాయి. vCore అంటున్నాం కదా, vCore కానీ DTUs కానీ ఈ రెండు ఎలాస్టిక్ పూల్ లోనే ఉంటాయి.
సో ఏదైనా పర్ఫార్మెన్స్ కోసమే ఈ ఎలాస్టిక్ పూల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, మీరు ఎలాస్టిక్ పూల్ సెలెక్ట్ చేసుకోవాలండి. వాంట్ టు యూస్ ఎలాస్టిక్ పూల్, నో సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ డిటియూస్ ఎన్ని కావాలి, 10 డిటియూస్ అండ్ 250 GB స్టోరేజ్. డిబి కూడా స్టోరేజ్ అనేది ఉంటుంది. సో ఆ స్టోరేజ్ పర్పస్ కోసం ఇది ఉంటుంది. సో we'll see. Now there's select networking at the top, and So if I he's not click on selecting. next, that'll take me to the next tab. Select చేసుకోవట్లేదు. Networking, And next I'm not going to do connectivity, public anything with it ఇవ్వాలనుకుంటున్నాను, at the moment. private, no So access. choosing no అంటే మీరు access కనెక్ట్ gives అవ్వడానికి you full Yeah, data. I want to So connect. And AdventureWorks backup. LT, the light శాంపుల్ version, క్రియేట్ చేస్తున్నాను. is going to be data. So చూడండి, AdventureWorks use data LT, the existing light data. version, No, is నన్ను going to సెలెక్ట్ be చేసుకోవాలండి. installed. అంటే మనకి ఒక ఎంటీ డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. And So click next, database లో tags, మనం I'll just ignore, and then empty review and database create create. చేసుకుని So you can see the estimated use cost, చేసుకోవాలి. చూడండి, about cost ఎంత £14 పడుతుంది. selected, So he will and create. See click here. create. సో డేటాబేస్, ఏ రీజియన్, డేటాబేస్ నేమ్ ఏంటి, అండ్ సర్వర్ ఏంటి, అండ్ కంప్యూట్ ప్లస్ స్టోరేజ్ ఎంత, అదర్ సర్వీసెస్ ని అలో చేద్దాం అనుకుంటున్నాను. ఈ షుడ్ అలో ఈజ్ యూజింగ్ ఫర్ ద అప్లికేషన్. సో ఎగ్జిస్టింగ్ డేటా ఏమైనా ఉందా అంటే నో, శాంపుల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. సో కొలేషన్ అనేది బై డిఫాల్ట్ ఇది, సెక్యూరిటీ ఏమైనా ఎనేబుల్ చేస్తాం. So let's start now a we can deploy. see it's going to, you know, సో we can do డేటాబేస్ చూడండి, ఇది డేటాబేస్. ఇలా డేటాబేస్ అనేది ఉంటుంది, డేటాబేస్ ఎస్క్యూఎల్ డేటాబేస్, అండ్ దీనికి డేటాబేస్ సర్వర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ హీఈస్ నాట్ సెలెక్టెడ్ ఎనీ ఎలాస్టిక్ పూల్ హియర్. సో ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఉంది కదా, దీన్ని కనెక్షన్ స్ట్రింగ్ అంటామండి మనం. ఈ కనెక్షన్ స్ట్రింగ్ ని యూజ్ చేసుకొని డేటాబేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. So ఓకే, which I have previously offered for A. So I'm going to my own me and well, దిస్ ఇస్ డిఫరెంట్. సో ఫర్ అతను కనెక్ట్ అవ్వడానికి చూద్దాం ఒకసారి ఎలా కనెక్ట్ అవుతుంది. యూజువల్ గా also ఎస్ఎస్ఎంఎస్ known as యూజ్ an Azure చేసుకొని SQL data. పోర్టల్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇతను కనెక్ట్ అవ్వాలి. I've downloaded information. సో ఎస్ఎస్ఎంఎస్ ని యూజ్ చేసుకుని ఎలా కనెక్ట్ అయ్యాడు చూడండి. సో డేటాబేస్ కి కనెక్ట్ అయ్యాడు, మనం ఎస్ఎస్ఎంఎస్ కనెక్ట్ అయ్యాం కదా ఇందాక. సో ఇలా కనెక్ట్ అయితే అతనికి చూడండి వీడియోలో, సో ఈ యాక్సెస్ DP900 అనేది డేటాబేస్ అండి. ఈస్ హ్యావింగ్ దట్ డేటాబేస్, అండ్ అందులో ఉన్న టేబుల్స్ అవన్నీ ఉంటాయి, డేటా ఉంటుంది. సో ఆ డేటాబేస్ కి అలా Visual. No, we've gone అలా లాగిన్ అయ్యాడు చూద్దాం ఒకసారి. manual. I'll say for not program SMS. SQL Server So Management I can Studio type ద్వారా in connect my అవ్వచ్చు. server name ఆ that's సర్వర్ copied డీటెయిల్స్ earlier, ఇచ్చాడండి, my And login and password యూజర్ నేమ్ details. పాస్వర్డ్ ఇచ్చారు. సర్వర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే ఇచ్చాడు. Go to this అండ్ particular డేటాబేసెస్ క్లిక్ చేసి ఆయన database, డేటాబేస్ DP900, దిస్ ఇస్ డేటాబేస్. and say select star ఆయన క్వైరీస్ from రాస్తున్నాడు, బట్ వి డోంట్ నీడ్ టు a రన్ table. అంటే మనకి And you క్వైరీస్ can see రావాల్సిన now I have downloaded information. సో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, పర్ఫార్మెన్స్ కోసం ఎలాస్టిక్ పూల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఆ ఎలాస్టిక్ పూల్స్ లో DTUs అనేది ఒకటి ఉంటుంది, ఆ వీక్ కోర్ అనేది ఉంటుంది. That's on the సో cloud ఇలా మనం onto my SSMS own ద్వారా మనం computer without డేటాబేస్ actually అనేది using. కనెక్ట్ అవుతాం. క్లియర్ గైస్? సో ఒకసారి మీరు సబ్స్క్రిప్షన్ మీకు లైక్ యూ హ్యావ్ ద సబ్స్క్రిప్షన్ రెడీ, ఒకవేళ మీకు ఉంటే ఛాన్స్ నాకు చెప్పండి. ఐ మీన్ మీరు క్రియేట్ చేయండి. ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ దెన్ వీఆర్ గుడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ లెట్ మీ నో, నేను హెల్ప్ చేస్తాను అది ఎలా క్రియేట్ చేయాలి. బికాస్ ఫ్రీ ట్రయల్లో అన్నిటికీ యాక్సెస్ ఇవ్వరండి, దట్స్ ద రీజన్. సో ఇలా మనం SSMS ద్వారా కనెక్ట్ అయ్యి To look at various. కనెక్ట్ అవ్వచ్చు డేటాబేస్. Done a lot of running. Clear, We guys? created this in Any doubts on pretty this? fast. సో మీరు time. ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ Now let's మీరు ఒకసారి ఇంకోటి take this much more slowly, క్రియేట్ and చేసుకుని we'll start with అందులో the ఒకసారి SQL select సర్వర్ అనేది statement. క్రియేట్ చేయండి. Well, thank you very much If you for still watching have this any video. issues, let In me my know. DP I will help you out. ఓకే, సో అలా డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ గైస్? Okay. Yeah, that's all about Azure. And we have covered Azure DevOps, Azure and DevOps tools. That's all, guys. So practice చేయండి.